దేవుడు ఏం మాట్లాడతాడో కనిపెట్టాలంటే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి మొదటిగా. 2 పరిశుద్ధత కలిగి ఉండాలి. 3 పవిత్రత కలిగి ఉండాలి. 4 క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. కుటుంబంలో వంట చేస్తూ ఉండాలా, ఇంటిలో అంటులు తోముతూ ఉండాలా, ఇంటిలో బట్టలు ఉదుగుతూ ఉండాలా. ఎక్కడ ఉండాలి? దేవుని సమూహములో, దేవుని సహవాసంలో దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెడుతూ ఉండాలి. పనులు ఎక్కువైపోయినాయండి మాకు. పొద్దున్నే లేచి బిడ్డలను చక్కబెట్టి, భర్తను చక్కబెట్టి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ పెట్టుకుని ప్రార్థన చేయడానికి టైం ఎక్కడుంటుందండి మనకి? కుటుంబం భారమే ఎక్కువైపోయిందండి. గంట ప్రార్థన చేస్తే చాలండి. దేవునితో అనుసంధానమై ఉండడం, దేవునితో కలుసుకొని ఉండడం, దేవుని సముఖములో ఉండడం. దేవుడు ఏ సమయాన్ని మాట్లాడతాడు ఎవరికి? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. టీవీ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడా? మొబైల్లో సోది మాటలు చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడతాడా? ఒకవేళ దేవుడు అదే టైంలో మీతో మాట్లాడాలనుకుంటే దేవుని సముఖములో మనం ఉండాలంట.